మాఘపురాణం 3వ అధ్యాయం. కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెబుతున్నాడు. ఓ సర్వమంగళ, మాఘమాస వ్రతం చేసి అన్ని పాపాల నుండి విముక్తురాలై చిరకాలం సౌభాగ్యతగా ఉండి అంత్యకాలంలో భర్తతో కలిసి వైకుంఠం చేరిన బ్రాహ్మణ పుత్రిక కథ ఒకటి చెప్తాను, వినవలసింది అంటూ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సర్వశాస్త్ర పారంగతుడు, మహాపండితుడు. ఆయన దగ్గర వేదాలు శాస్త్రాలు చదువుకున్న శిష్యుల సంఖ్య చాలా ఉంది. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ పిల్ల సౌందర్యం శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానమై ఉంది. యుక్త వయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించారు సుదేవుడు. మంచి సంబంధాలు వెతుకుతున్నాడు. ఆయన దగ్గర సుమిత్రుడు అనే శిష్యుడు ఉన్నాడు. ఒక రోజున సుమిత్రుడిని పిలిచి హోమానికి సమిధలు, దర్భలు, పండ్లు తీసుకురమ్మని గురువుగారు అన్నారు. అతడు అడవికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. గురువుగారి కుమార్తె కూడా అతడితో పాటు అడవికి వెళ్ళడానికి బయలుదేరింది. సుమిత్రుడు వద్దని చెప్పినా వినలేదు. ఇద్దరు అడవికి వెళ్ళారు. చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని చుట్టూ కాయలు, పండ్లు, పూలు విరగబూసిన చెట్లు అనేకం ఉన్నాయి. ఆ పూల మీద నుంచి వచ్చే గాలులు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ చెరువులో నీరు స్వచ్ఛంగా ఉంది. కలువలు, తామరలు విరబూచి ఉన్నాయి. తుమ్మెదలు జుంకారం చేస్తూ తిరుగుతున్నాయి. చిలుకలు, గోరువంకుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశమంతా మనోహరంగా ఉంది. అలసిపోయిన గురుపుత్రిక ఆ చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొని కాసిని మంచినీళ్లు తాగి చెట్టు దగ్గర ఉన్న పండ్లను తిని విశ్రాంతిగా ఒక చెట్టు కింద కూర్చుంది. ఆ సమయంలో గురుపుత్రిక విచిత్రమైన ఆలోచన చేసింది. నేను వయసులో ఉన్నాను. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. పక్కనే అందగాడు యవ్వనవంతుడు అయిన యువకుడు ఉన్నాడు. ఈ సమయాన్ని నేను ఎందుకు సద్వినియోగం చేసుకోరాదు అనుకుంది. అనుకున్నది తడవుగా తన ఆలోచన సుమిత్రుడికి చెప్పింది. ఆ మాటలు విన్న సుమిత్రుడు రెండు చెవులు మూసుకొని చాలా బాధపడ్డాడు. హరిహరి అంటూ భగవంతుణ్ణి ప్రార్థించాడు. నువ్వు మా గురువు గారి కుమార్తెవు, నాకు సోదరి లాంటి దానివి. నువ్వు ఇలాంటి కోరికలు కోరరాదు. ఇది ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం కూడా. ఇంకా ఈ ఆలోచనలు కట్టిపెట్టి ఇంటికి పద అన్నాడు. ఆ మాటలు విన్న గురుపుత్రిక ఎదురు తిరిగింది. నువ్వు నన్నెందుకు నిరాకరిస్తున్నావు? నేను అందగత్తెను కానా? మనోహరమైన ఈ ప్రదేశంలో మన కేళీ విలాసం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? నువ్వు నా మాట విను. నాతో రాసక్రీడకు ఒప్పుకో, లేకపోతే నేను ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు లేకుండా నువ్వు ఒంటరిగా ఆశ్రమానికి వెళితే మా తండ్రి ఆగ్రహిస్తాడు, నిన్ను శపిస్తాడు. అంతటి అనర్థాన్ని కొని తెచ్చుకోవడం శ్రేయోదాయకం కాదు కదా. రా, కాదనకు, నాతో హాయిగా ఆనందంగా గడుపు అని అతన్ని బలవంతం చేసింది. సుమిత్రుడు ఆమె మాట కాదనలేక సరే అన్నాడు. అక్కడ ఉన్న ఆకులు పూలు ఏరి పూలపాన్పు ఏర్పాటు చేసుకున్నారు. ఆనంద డోలికలలో తేలియాడారు. తనివి తీరా సుఖాన్ని అనుభవించారు. ఆ తర్వాత పండ్లు, దర్భలు, సమిధలు తీసుకొని ఇల్లు చేరారు. కొంతకాలానికి గురుపుత్రికకు కాశ్మీరు దేశస్థుడైన ఒక బ్రాహ్మణ యువకుడితో వివాహం జరిగింది. గురువుగారు కుమార్తె వివాహం వైభవంగా జరిపించారు. పిల్లని అత్తగారింటికి సాగనంపారు. వారి కాపురం సజావుగా సాగుతోంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంతలో అతనికి అనారోగ్యం వచ్చింది. గుర్తించడానికి వీలు లేని మాయరోగం. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఉపయోగం లేదు. ఎన్నో మందులు వాడారు, ఫలితం లేదు. రోజు రోజుకు రోగం ముదిరిపోతుంది. జీవోత్సవంలాగా అయిపోతున్నాడు. గురుపుత్రిక వయసులో చిన్నది. ఇంత చిన్న వయసులోనే సంసార సుఖం కూతురుకు లేకపోయినందుకు తల్లిదండ్రులు ఎంతగానో చింతిస్తున్నారు. ఒక రోజున యోగి పుంగవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతడి పేరు దృఢవ్రతుడు. సుదేవుడు విచారంగా ఉండడం చూసి కారణం అడిగాడు దృఢవ్రతుడు. అల్లుడికి వచ్చిన అనారోగ్యం, కుమార్తె అవస్థ చూసి అంతా విచారించాడు సుదేవుడు. విషయం చెబుతుంటే ఆయన కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. చాలా బాధపడ్డాడు యోగి పుంగవుడు. దివ్య దృష్టితో చూశాడు. విషయం తెలిసింది. ఇప్పుడు సుదేవుడితో చెప్తున్నాడు. గురువర్య, సుదేవ, గత జన్మలో నీ కుమార్తె ఒక రాజుగారి ఇంట్లో జన్మించింది. చాలా అందగత్తె, విపరీతమైన కోరికలతో ఉండేది. వయసు వచ్చిన నాటి నుండి అనేక మంది పురుషులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుంది. అందరితోనూ ఆనందిస్తూ ఉన్నది. ఇంతలో ఆమెకు వివాహం కూడా జరిగింది. తన భర్త ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని రహస్యంగా చంపించింది.
విచ్చలవిడి సింగారంతో వళ్ళంతా పుచ్చిపోయింది, రోగిష్టిదైపోయింది. ఈ బాధలు పడలేక ఆత్మహత్య కూడా చేసుకుంది. ఆ రోజున భర్తను చంపిన నేరానికి, ఆత్మహత్య చేసుకున్న పాపానికి ఈ జన్మలో ఈ దుస్థితి వచ్చింది. అయితే గత జన్మలో ఒక మంచి పని చేసింది. మాఘశుద్ధ పంచమి నాడు స్నేహితురాలు బలవంతం మీద సరస్వతీ నదికి వెళ్ళి చెలికెత్తులతో పాటు స్నానం చేసింది. చెలులంతా నది ఒడ్డున ఇసుకతో గౌరీదేవిని పూజ చేస్తుంటే తనకు ఇష్టం లేకపోయినా వారి బలవంతం మీద గౌరీదేవి మీద 4 పూలు వేసి నమస్కారం చేసింది. ఆ పూజా ప్రభావం చేతనే ఇప్పుడు శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. సుదేవ, ఈ జన్మలో కూడా ఆవిడ బుద్ధి పూర్తిగా మారలేదు. పెళ్లి కాక ముందు నీ శిష్యుడైన సుమిత్రుడితో కలిసి అడవికి వెళ్ళింది. అక్కడ అతన్ని బలవంతం చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి అతనితో సుఖించింది. గత జన్మలో గాని ఈ జన్మలో గాని చేసిన పాపం అనుభవించక తప్పదు కదా. అందుకే ఆమె సంసారం అలా అయింది. భర్త కేవలము ప్రాణవశిష్ఠుడై ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సుదేవుడు తన కూతురు చెడు ప్రవర్తనకు చాలా చింతించాడు. సోదర సమానుడైన శిష్యుడితో రమించినందుకు విపరీతంగా బాధపడ్డాడు. ఇప్పుడు యోగీశ్వరునితో ఇలా అంటున్నాడు: స్వామి, నా కూతురు చేసిన పాపాలకు నిష్కృతి లేదా? ఆమె తిరిగి భర్తతో సుఖంగా కాపురం చేసే భాగ్యం లేదా చెప్పండి. ఈ మాటకు యోగీశ్వరుడు: సుదేవా, నువ్వు పండితుడివి, మహాజ్ఞానివి, నీకు సర్వము తెలుసు. సామాన్య మానవుడిలా దుఃఖిస్తే ఉపయోగం ఏముంది? ఈ పాపాలకు పరిష్కారం ఉన్నది. ప్రస్తుతం నడుస్తున్నది పుష్యమాసం, రాబోయేది మాఘమాసం. కాబట్టి నీ కుమార్తెతో మాఘమాస వ్రతం చేయించు. ఉదయాన్నే నది స్నానం, ఇసుకలో గౌరీదేవి పూజ, వస్త్రదానం, మాఘపురాణం వినడం, వీటన్నిటినీ నీ కుమార్తెతో చేయించు అన్నాడు. 7 ముత్తైదులకు మాఘశుద్ధ తదియనాడు ఒక చేటలో పసుపు కుంకుమ, చీర, రవిక గుడ్డ, చెవికమ్మలు, గాజులు, పళ్ళు, పూలు పెట్టి ఇంకొక చేటను దాని మీద బోర్లించి 7 ముత్తైదులకు వాయినాలు ఇప్పించు. దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించు. ఇలా మాసవ్రతం యథావిధిగా జరిపిస్తే నీ అల్లుడు సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తాడు. నీ కుమార్తె అన్ని పాపాల నుండి విముక్తురాలై నూరేళ్లు సుమంగళిగా పిల్లా పాపలతో సుఖంగా ఉంటుంది అని చెప్పాడు. సుమిత్రుడు తన కుమార్తెతో మాఘమాస వ్రతం చేయించాడు. దాంతో ఆమె పాపాలన్నీ తొలగిపోయి భర్తతో హాయిగా కాపురం చేసి మరణానంతరం విష్ణు సాన్నిధ్యం పొందింది అంటూ ఈశ్వరుడు పార్వతీదేవికి గురుపుత్రిక కథ చెప్పాడు. 3వ అధ్యాయం సమాప్తం.